ఎంత కాలమునకు దొరికినది చక్కని అవకాశము చెలి, కాగలదు నా గ్రంథములో ఒక చక్కని భాగము నెచ్చలి. రాయనా బస్? తర్వాత రాసుకుంది కానీ ముందర ఫోటోలు తీ. లాగే బస్. ఎవరు నువ్వు? చెప్పు చెప్పవే. చెప్పు ఫోటోలు తీసుకోవడం చాలు, ముందు పెళ్లికి రెడీ కండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయక తాళి కట్టించుకో. కొంచెం చాలా మంచిది, అల్లరి చెయ్యకుండా తాళి కట్టించేసుకుంటది. ఏంటి మనం వెళ్ళిపోచ్చేస్తామా? పదండి రుద్రభూపతి. నువ్వు చేసా కదా పల్లియా? అయ్యో నేను ఫోటోలు మాత్రమే తీశాను. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఏమైంది? ఈ దెబ్బలేంటి? లతమ్మని శివరంజన్ బంధించింది బాబు. నేను నిజమే చెప్తున్నాను బాబు గారు. మన లతమ్మని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తి ఎలాగైనా వాళ్ళకి దక్కుతుందని నీకు తెలియకుండా ఆ శివరంజని ఈ పన్నాగం పండింది బాబు. నాకు తెలియకుండా అది ఎంత నాటకం ఆడుతుందా? ఆస్తి కోసం ఆశ్రయించిన ఆడది నాటకాలు ఆడక నిండు మనసుతో మిమ్మల్ని ప్రేమిస్తుందా? నిజంగా మిమ్మల్ని ప్రేమించింది అయితే ఆ దొంగల ముఠాతో చేతులు కలుపుతుందా? నాగుపాము నమ్మి చేరదీయటం మీ తప్పు గాని నమ్మిన వాడిని కాటేయటం నాగుపాము తప్పు కాదు బాబు. ఈ మాయలాడి కోసమే ఆనాడు దేవత లాంటి మీ భార్యను చిత్రహింసలు పెట్టి బలి తీసుకున్నారు. ఈ ఆస్తి కోసం బలైపోయిన అమ్మగారిని మీరు ఎలాగూ తీసుకురాలేరు. కనీసం మీకున్న ఒక్కగానొక్క కూతురునైనా రక్షించి ఆమె జీవితానికి న్యాయం చేయడానికి ప్రయత్నించండి బాబు గారు. పదండి. అయితే నేను ఎన్నదంతా నిజమేనన్నమాట. ఏం విన్నారు? ఇక్కడ కళ్ళారా చూసిందేనే. ఓ దీని గురించా? ఏం చేయమంటారు చెప్పండి. మీరేమో ఆస్తి ట్రాన్స్ఫర్ విషయం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అందుకే ఈ రుద్రభూపతి సహాయం అడిగి నన్ను దెబ్బ తీయాలనుకున్నావు. అందుకే వీడితో సరసాలనే ప్రోగ్రాం ఎత్తుకున్నావు అన్నమాట. అదేటన్నయ్య గురు. అమ్మ నా కొంచెం నీ పెళ్ళంగాని పెళ్ళం నా అండలోకి వచ్చిందనా అంత గింజుకుపోతున్నావు? చూడండి అన్నయ్య గారు, ఆడదే డబ్బు చేతులు మారడం సహజం. అంతేకాదు ఎవరి చేతిలోకి వస్తే ఆడికే ఉపయోగపడడం అంతకన్నా సహజం. అలా చేతులు మారిన దాన్ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపడం కూడా సహజమేరా. చెప్పు, నా లతను ఎక్కడ దాచావు చెప్పు. నానేటి చెప్తాను, ఏటైనా చెప్తే మా ఊళ్ళు చెప్తారు అంతే. కొంచెం ఏమిటమ్మా ఆయన ఎక్కడున్నారండి? ఎందుకు? ఏమండి? అమ్మా లత. ఏమైంది లత? ఏం జరిగింది? నన్ను నన్ను బాధపడకండి. నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? ఆడదాన్ని, ఒంటరిదాన్ని, అమాయకురాన్ని. ఇవాళ కాకపోతే రేపైనా మీకు ఉరిశిక్ష పడక తప్పదు కదా. అప్పుడు నేను దిక్కులేని దాన్ని అవుతానని భయం వేసి. నీకు భయం ఏంటే? బరి తెగించిందానివి అన్నయ్య గారు. ఇలా ఏలుతో మేట నొక్కానంటే ఇందులో గుళ్ళొచ్చి నీ గుండెలోంచి దూసుకుపోతాయి. చంపరా చంపు. ఏట్రా కొంచెం అన్నయ్య అన్నాన్ని మర్యాద మర్చిపోతావేటి? తప్పురా, తప్పు. తప్పు చేసింది మా అమ్మ. ఆస్తి నా పేరు రాసి నా అన్న వాళ్ళెవరూ నాకు లేకుండా చేసింది. అలా ఎందుకు అనుకోవాలి? నువ్వే కష్టాలు పడకూడదని మీ అమ్మగారు అలా చేసుంటారు. కానీ నాకు మిగిలినవి కష్టాలు, కన్నీళ్ళే. కొట్టండ్రా, కట్టుకున్న భార్యను కష్టాలు పెట్టి ఏడిపించి ఏడిపించి చంపినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందేరా. కన్న బిడ్డ కంట తడి పెట్టించిన నాలాంటి ఏ తండ్రికైనా ఈ శిక్ష పడాల్సిందేరా. కొట్టండ్రా, కొట్టండి. ఏట్రా కొంచెం గాంధీ గారు శంప మీద కొడితే మరో శంప చూపించమన్నారా? నిన్ను శంప మీద కొడితే ఒళ్ళంతా ఇచ్చేస్తున్నావు. సరే పెద్దోడివి, నీ మాట నేనెందుకు కాదనాలి? నాకు పట్టిన దౌర్భాగ్యం ఏ ఆడదానికి పట్టకూడదు. ఇంత ఆస్తున్నా, ఇంత చదువుకున్నా నన్ను నన్నుగా ప్రేమించే మనిషి లేక నేనుగా నిలబడలేని దుస్థితిలో ఉన్నాను. ఇప్పటికైనా తెలిసిందా కొంచెం ఉంచుకున్నది పెళ్ళావు కాదు, పెంచుకున్నాడు కొడుకు కాడని?
కట్టుకున్న భార్య పసుపు కుంకుమ కోరితే ఉంచుకున్నది ఊరంతా దోసేయాలని చూస్తుంది. అందుకే నా పక్కకి చేరింది శిలక. ఏం చేయను చెప్పండి? నేను ఆడదాన్ని, అమాయకురాల్ని, మగ జాతిని నమ్ముకున్నదాన్ని. అమ్మలేని నన్ను ఆదుకోగలరన్న నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను. దిక్కుతోసని నా జీవితానికి ఓ దారి చూపించగలరని నేను ఇక్కడికి చేరాను. నీకేం కావాలమ్మా? ఆస్తి లేకపోయినా అభిమానమే సర్వస్వంగా ఉన్న మీలో నేను ఒకదాన్ని కావాలి. అంటే ఈ ఇంటికి నేను కోడల్ని కావాలి. లత, నువ్వు తొందరపడుతున్నావు. నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు, నన్ను అంతం చేయాలని మా ముఠా వాళ్ళు, అన్నిటికీ మించిన అడ్డు తొలగించుకోవాలని మీ నాన్నగారు చూస్తున్నారు. అలాంటి నన్ను పెళ్లి చేసుకుని నువ్వే సుఖపడగలవో చెప్పు. బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. బాబు, నీ మంచితనంతో మమ్మల్ని ఆదుకున్నావు. అలాగే లతని ఆదరిస్తే నువ్వు మరింత గొప్పవాడిపోతావు. అమ్మా, భగవంతుడే ఇలా నిర్ణయించి లత చేత ఇలా అడిగిస్తున్నాడేమో. ఒప్పుకో బాబు. బాబా, రాజా బాబా, లతమ్మ, మీ నాన్నగారితో ఆ శివరంజన్ ఆడుతున్న నాటకం అంతా చెప్పాను. దాంతో ఆయన కోపం వచ్చి ఆ శివరంజన్ని చంపుతానని తుపాకీ తీసుకుని బయలుదేరారు. ఆ రుద్రయ్య మనుషులు ఆయన ఏం చేస్తారో నాకు భయంగా ఉందమ్మా. ఆ రుద్రయ్య శివరంజని ఎంతకైనా తెగించగలరు. మీ అమ్మగారిని చూసి చాలా రోజులైంది. పదండి, మీ ఇంటికి వెళదాం. అలాగే. అమ్మ నా కొంచెం బాగున్నావురా రాజాదొరా? వీళ్ళెవరు? మావెవరు అంటే నా పాత మిత్రులు. కాసేపు మాట్లాడొస్తాను, నువ్వు నడుస్తుండు. పర్వాలేదు, నేను ఉంటాను. ఏం ప్రమాదం లేదు, నువ్వు వెళ్ళి వచ్చేస్తాను. గొప్పింటి సిలకనే పట్టేసినావు. ఇంతకీ ఎవరి పిల్ల ఏంటి? అది నీకు అనవసరం. నాకనవసరం ఏంటి? నాకనవసరం అనుకుంటే నిన్ను అనాథాశ్రమం నుంచి తీసుకొస్తానా? పెంచి పెద్ద చేస్తానా? నేను ఇంత గొప్ప కేడిగాని చేస్తానా? నా పాత జీవితానికి స్వస్తి చెప్పాను. ఇక మీకు నాకు సంబంధం లేదు. ఏంటి? అవును, సంబంధం లేదు అని టుప్పుని తెప్పేస్తానంటే దిగిపోద్దేటి? దిక్కులేని మీ నలుగురిని ఎందుకు పెంచి పెద్ద చేశాను? మీ నలుగురికి 4 దిక్కులు ఇద్దామని కాదా? తూర్పునొకడు, పడవరనొకడు, ఉత్తరానొకడు, దక్షిణానొకడు, నలుగురు 4 వైపుల ఓహతో చేస్తా ఉంటే నా నాయిగా సెంటర్లో కూకుని తిందామని కదా. మరి ఇప్పుడు నా ఆశల్ని టుప్పుని తెంపేస్తానంటే నా నూరుకుంటానేటి? ఊరుకోకపోతే ఏం చేస్తావు? నానేటి చేస్తాను, ఏటైనా చేస్తే వాళ్ళు చేస్తారంతే. రాజా, అక్కడే ఆగిపో. అమ్మ నా కొంచెం పోలీసులు ఇక్కడికి వచ్చేసినారేటి? మనం వచ్చినామని పసిగట్టేసినారేటి? పారెళ్ళిపోతాం, పదలే. అమ్మా, అన్నయ్య! అమ్మా, ఏమిటి బాబు? అమ్మా, ఏమైందిరా? ఏమిటా కంగారు? నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. పోలీసులా? అవునమ్మా, నేను వెంటనే తప్పించుకోవాలి. ఎక్కడికి వెళ్తావు అన్నయ్య? నేను మళ్ళీ ఇక్కడికి రావాలంటే పారిపోక తప్పదు. వస్తానమ్మా. అన్నయ్య! 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 ఆగరా! అన్నయ్య! అన్నయ్య! ఈసారి నువ్వు మా నుంచి తప్పించుకోలే. అరెస్ట్ చేయం. ఆగండి బాబు, మా గోపిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీడి పేరు గోపి కాదు, రాజా. వీడో కేడీ నెంబర్ 1. మేం జైలుకి తీసుకెళ్తుంటే తప్పించుకు పారిపోయాడు. వీడు నా బిడ్డ బాబు. మీరు వీడిని చూసి ఎవరో అనుకుని పొరపడుతున్నారు. అవునండి, ఇతను మా అన్నయ్య. ఈ ఊళ్ళో టీచర్ గా పనిచేస్తున్నాడు. మా అన్నయ్య దొంగంటారేమిటండి? మీకు బుద్ధి లేదా సార్? షట్ అప్, కమాన్. వీడిని జీప్ ఎక్కించండి. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, మీరు చాలా పొరపడుతున్నారు. ఈయన పేరు నిజంగా గోపియే. పేరు మార్చుకున్నంత మాత్రాన మనిషి మారిపోతాడా? అది కదండి, ఇతను. ఈ సి మేడం, వీడిని తప్పించడానికి అనవసరంగా మీరు శ్రమ పడకండి. పద, తీసుకురా. పడకండి ఎస్ఐ గారు. మీరెవరు? ఆయన ఎవరో తెలియకుండా మీరు ఉద్యోగం ఎలా చేస్తున్నారండి? శ్రీ 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 శ్రీహరిమూర్తి గారంటే ఆలమూరు దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఒకటే మోత కదండి. అంతేకాదండి. ఓ, ఆ శ్రీహరిమూర్తి గారా? నమస్కారం సార్. ఇతను మా కస్టడీ నుంచి పారిపోయిన దొంగండి. ఆహా, అక్కడే మీరు దెబ్బతిన్నారు. ఇతగాడి పేరు గోపి, మా ఊళ్ళో లెక్కల మాస్టర్. నాకు సంగీతం కూడా నేర్పిస్తున్నారండి. ఐఎమ్ సారీ, వీడి గురించి నాకు బాగా తెలుసు. వీడో పెద్ద దొంగ. దొంగోని రచించే ప్రోగ్రాం నాకెందుకండి? ఇతగాడింటో మనుషుల దగ్గర నుంచి ఇలా పుట్టు పూర్వోత్తరాలన్నీ నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఇతగాడి పేరు గోపి. నో సార్, వీడి పేరు రాజా. వీడో పెద్ద దొంగ. దొంగేనండి. మరి అప్పుడెప్పుడో తప్పిపోయినోడిని ఇన్నేళ్ళు ఎందుకు వదిలేశారు? రెస్ట్ తీసుకునే ప్రోగ్రాం పెట్టుకోమనే. ఎప్పటి వరకు ఆచూకి తెలియక. మరి ఇప్పుడు ఎట్ట తెలిసింది? వీడు సైకిల్ పందాలో గెలిచినట్టు పేపర్లో ఫోటో వేశారు సార్.
మీ పోలీసు వాళ్ళ తెలివితేట ఉండబట్టే రాష్ట్రానికి నాయకులు మారినా దేశానికి దరిద్రం పోవట్లేదు. సార్ మీరు కోపం తెచ్చుకునే ప్రోగ్రాం పెట్టుకోకూడదు. అతగా నిజంగా కేడీగాడే అయితే సీక్రెట్ గా ఎక్కడో దాక్కుంటాడు గాని సైకిల్ రేసులో ఎందుకు పాల్గొంటాడు? పేపర్లో ఫోటోలు ఎందుకు వేయించుకుంటాడు? మీతో అరెస్ట్ అయ్యే ప్రోగ్రాం ఎందుకు ఎట్టుకుంటాడండి? అది కాదు సార్, ఆ రాజా కూడా అచ్చం ఎలాగే ఉంటాడు. అది ఇతగారి తప్పు కాదండి. బాగా ఉన్న పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేసి ఆడించినట్టుగా కొన్ని మంచి బొమ్మలు ఆ దేవుడు కూడా మళ్ళీ ప్రింట్ గుద్ది కిందకు దోసేసే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. ఇతగారి కేసు కూడా అంతేనండి. అంతేనంటారా? అయ్యగారు చెప్పిన తర్వాత అది అంతే. లేకపోతే ఐఎమ్ సారీ సార్, మేము వెళ్ళాం. ఏంటారు చూస్తున్నారు? ఇంటికాడ మీకేం పనులు లేవా? ఇది చూసే ప్రోగ్రాం తప్పితే వెళ్ళండి. నాకు కావాల్సిన వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా కాపాడుకోవాలా అనే ప్రోగ్రాం ముందే ఎట్టేసుకుంటాను. లత, నువ్వు వీళ్ళతో కాసేపు మాట్లాడే ప్రోగ్రాం పెట్టుకో. నేను గోపి మన ఇంటికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకుంటాం. రావయ్యా. నాకు కావాల్సిన వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా కాపాడుకోవాలా అనే ప్రోగ్రాం ముందే ఎట్టేసుకుంటాను. లత, నువ్వు వీళ్ళతో కాసేపు మాట్లాడే ప్రోగ్రాం పెట్టుకో. నేను గోపి మన ఇంటికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకుంటాం. రావయ్యా. నువ్వు చెప్పేదంతా అబద్ధం. నా గోపి చనిపోయాడని నువ్వు చెప్పిందంతా అబద్ధం. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. కాదు, ఇది నిజం కాదు. నా గోపి చనిపోలేదని చెప్పు. నువ్వే నా గోపి అని చెప్పు. నేను 9 మాసాలు మోసింది నిన్నేనని చెప్పరా. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి నువ్వేనని చెప్పు బాబు. అంత పెద్ద అబద్ధం చెప్పలేనమ్మా. నేనెక్కడ పుట్టానో నాకు తెలీదు. నన్ను ఏ తల్లి కన్నదో నాకు అంతకంటే తెలీదు. నన్ను పెంచి పెద్ద చేసిందో దొంగ. అతను నాకు నేర్పినవి దోపిడీలు, దొంగతనాలు. మమత అనురాగాల్లోని మాధుర్యం ఇక్కడికి వచ్చే వరకు నేను ఎరగను. నాకు దెబ్బ తగిలినప్పుడు నొప్పితో అమ్మా అని అరవడమే తప్ప కన్న తల్లిని అమ్మా అని నోరారా పిలవడానికి నోచుకొని దురదృష్టవంతున్నమ్మా. కాదు, ఇది నిజం కాదు, అబద్ధం. నిజం కాదమ్మా, ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. దేవుడా? ఏవయ్యా స్వామి, ఏ శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారే, అలాంటిది చీమకు కూడా అపకారం చేయని నా బిడ్డ నీకేం అపచారం చేశాడని ఇలా అర్ధంతరంగా ఎత్తుకుపోయావయ్యా. నీ 2 కొడుకులతో నువ్వు ఆడుకునే ఆటలోకి నా కొడుకు బొమ్మే కావాల్సి వచ్చిందా? నువ్వు ఆడించే నాటకం సాగడానికి నా కుటుంబంలోంచే ఓ మనిషి కావాలంటే జీవితంలో ఏ అచ్చట ముచ్చట తీరిన నా బిడ్డను వదిలేసి నన్ను తీసుకుపోలేకపోయావా? నీ సంతానానికి చావు లేదు కాబట్టి బిడ్డని పోగొట్టుకున్న తల్లి ఆవేదన నీకు అర్థం కాదు. నువ్వు తల్లి తండ్రి లేని అనాథవు కాబట్టి తల్లి బిడ్డల అనుబంధం తెలియక ఇంత రాక్షసంగా ప్రవర్తించావు. బాధపడకమ్మా. గోపి విషయంలో ఆ దేవుడు చేసిన నిర్ణయం కంటే ఆ దుర్మార్గులు చేసిన కుతంత్రం బలమైంది. తల్లి తండ్రి అక్క చెల్లి ఎవ్వరూ లేని నాకు అనుబంధాల విలువ తెలియజేయడానికి గోపి రూపించి నన్ను ఇక్కడికి పంపించాడు మా భగవంతుడు. నేనే గోపీనని ఒక్క అబద్ధం చెప్పుంటే మీకు ఈ ఆవేదన కలిగి ఉండేది కాదు. కానీ మీరందరూ చూపించే ప్రేమ ముందు నేను అబద్ధం చెప్పలేకపోయాను. అమ్మా, ఈ అనాథకు వరం ఇవ్వగలవా? కన్న బిడ్డ కడసారి చూపు కూడా నోచుకొని దురదృష్టవంతురాల్ని నేనేం వరం ఇవ్వగలను బాబు? నన్ను చూసి నేనే మీ కొడుకునని భ్రమపడ్డాను. అది భ్రమ కాదు, నిజమేని మీరు అనుకోగలిగితే ఈ క్షణం నుంచి నేనే మీ గోపినవుతానమ్మా. బాబు? అవునమ్మా. మీ గోపి మీకు మీ కుటుంబానికి ఏం చేయాలని మీరు ఆశిస్తారో అవన్నీ నేను చేస్తానమ్మా. వద్దు బాబు, వద్దు. పోయిన బిడ్డ ఎలాగూ పోయాడు. ఆ పోలికలతో ఉన్న నీ మీద మా బరువు బాధ్యతలన్నీ మోపడం అది నా స్వార్థమే అవుతుంది. కాదమ్మా, ఎంత మాత్రం కాదు. ఈ సమాజంలో గౌరవం లేకుండా గమ్యం తెలియకుండా పరుగులు తీస్తున్న నాకు మీరు నా తల్లి కావడం నా పాలిట వరం అవుతుందే కానీ మీ స్వార్థం అవుతమ్మా. చెప్పమ్మా, నేను మీ కొడుకు అనిపించుకోవడానికి తగనా? ఈ దొంగని మీ కొడుగ్గా భావించడానికి సందేహిస్తున్నారమ్మా? ఇంతకాలం నేను నీకోసం ఎదురు చూస్తుండేదాన్ని, కానీ ఇన్నాళ్ళకి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు అన్నమాట.
దారి తెలియనప్పుడు దిక్కు తోచనప్పుడు మనిషికి ఎదురు తినరు తప్ప. అరే, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా? మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి లతగారు. ఏమిటా పిలుపు? ఇవాళ పిలుపు మారింది, అలవాట్లు మారాయి. కొన్ని రోజుల నుంచి నీ ప్రవర్తనే మారిపోయింది. ఏమిటి మార్పు? మనిషి మారినప్పుడు మార్పు సహజం. అంటే నువ్వు నా గోపివి కాదా? అవునని చెప్పి మిమ్మల్ని మోసం చేయలేను. కాదంటే మీరు భరించలేరు. అయితే నువ్వెవరు? గోపి కాదు. కాదా? మరి నువ్వు? అదే రూపంలో ఉన్న మరో మనిషిని. నా పేరు రాజా. రాజా, నువ్వు నా గోపివి కాకపోతే నా గోపి ఏమయ్యాడు? ఎక్కడున్నాడు చెప్పు. గోపి లేడు, మనకిక రాడు. ఎందుకు రాడు? ఏం చేసావు? నా గోపిని ఏం చేసావు చెప్పు. క్రమంగా మీకు అన్ని విషయాలు చెప్తాను, తొందరపడకండి. నో, నాకిప్పుడే చెప్పాలి. గోపి ఏమయ్యాడు? గోపిలా నటిస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. టెల్ మీ, నా గోపిని ఏం చేసావు? మీరు చాలా ఆవేశంలో ఉన్నారు. నేను చెప్పేది నిదానంగా వినండి. లతగారు, నా దగ్గరికి రాకు. నువ్వే నా గోపిని మానించేసి నాటకం ఆడుతున్నావు. నేను చెప్పేది వినండి. గోపి ఏమయ్యాడో నువ్వు నిజం చెప్పకపోతే ఐ డోంట్ స్పేర్ యూ. నేను చెప్పేది వినండి. నేను విన్ను. ఈ విషయం ఇప్పుడే మా నాన్నగారితో చెప్పి నేను జైల్లో పెట్టిస్తాను. లతగారు, ఇంకేం మాట్లాడద్దు. నా గోపి ఎక్కడున్నా నేను దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. లతగారు, ఎక్కడున్నా దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. చచ్చిపోయిన గోపిగాడి బతికొస్తామేంట్రా? నార్మండే ఏదవ తొత్తు కొడుకులారా, మీ చేతుల మీదుగా మీరు చంపేసి నా కళ్ళ ముందు గోతులో కప్పెట్టేసిన మనిషి బతికొంటమేంటి? మిమ్మల్ని చంపమేంట్రా? అదే మాకు అర్థం కావట్లేదండి. అంటే ఆ గోపిని పోలిన మరో మనిషి ఈ ఊళ్ళోకి దిగబడ్డాడు అన్నమాట. మేము మొదట్లో అలాగే అనుకున్నామండి. కానీ ఈడు మాత్రం నేనే గోపిని మీరు చంపేసిన తర్వాత అనూపురితో బయటకు వచ్చానంటున్నాడండి. చాలా విచిత్రంగా ఉంది. అన్నట్టు కప్పెట్టిన గోతిని తవ్వి చూసారా? చూసామండి. గోపిగాడి శవం అందులోనే ఉందా? అక్కడే ఉందండి. జాగ్రత్తగా చూసారా? అందరం కలిసే చూసామండి. అంటే శవంలో ఉండి మరో శాల్తీ పుట్టుకొచ్చి నేనే ఆ గోపిని అంటున్నాడంటే వీడెవడో మనకంటే కిలాడి రామస్వామిలో ఉన్నాడండి. వాడిని అలా వదిలేయకూడదండి. మీరు ఊ అంటే ఆడేసినట్టే ఈండి వేసేస్తామండి. తొందరపడి మీరు అట్టండి ప్రోగ్రాం పెట్టుకోకండి. ఆడి వెనక ముందు హిస్టరీ ఏంటో, అసలు ఆడు నాతో ఏ ప్రోగ్రాం పెట్టుకుని తనే గోపిగాడిని అంటున్నాడో కూపీ లాగుదాం. మీరు వెళ్ళండి.